ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా ఇలాగే సైలెంట్ గా చేతులు కట్టుకొనుంటే ఘోరం జరిగిపోతుంది రాజు. రేపే పెళ్లి. ఒక్క అడుగు ముందుకేసే కొద్దీ మనం చేస్తున్న తప్పు తీవ్రత పెరిగిపోతుంది. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మంచిది. పెళ్లి పీటల వరకు వెళ్లి అక్కడ ఆపడం కన్నా ఇప్పుడు ఆపితేనే కొంచెమైనా ప్రమాదం తగ్గుతుంది. అది కాదమ్మా, ఇప్పుడెళ్ళి నాన్నకి విషయం చెప్తే మళ్ళీ నేను ఇంట్లో నుంచి గెంటేస్తారు. అలా అని ఊరుకుంటే మన జీవితాలన్నీ పీడకలలా మిగిలిపోతాయి కదా రూపా. అమ్మగారు, ఈ ఒక్కరోజు చూద్దాం అమ్మగారు. రాఘవ ఆచూకీ తెలియకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలి అని. రాజు, చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అయినా ఇంతకాలం రాఘవని మీరు తీసుకొస్తారనే నమ్మకంతోనే చూశాను. రాఘవని తీసుకురావటం మీ వల్లే కాలేదు రాజు. అలాంటిది ఆ ఆనంద్ వల్ల అవుతుందా? ఆలోచించండి. అయినా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నన్ను సూర్యుడిని కలపడం గురించి కాదు, మీ జీవితాల గురించి. నేను సూర్య కలవకపోయినా పర్వాలేదు. నాకు నా జీవితం కన్నా మీ జీవితం ముఖ్యం. నేను వెళ్లి సూర్యకి నిజం చెప్పేస్తాను. అమ్మా, తొందరపడకండి అమ్మగారు. కొన్నిసార్లు తొందరపడితే నష్టం జరుగుతుంది, కానీ ఇప్పుడు తొందర పడకపోతే నష్టం జరుగుతుంది రాజు. రాజన్న, అమ్మగారు చెప్పేది కూడా నిజమే రాజన్న. రాఘవన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా తీసుకొని రావచ్చు, కానీ ఈ పెళ్లిని ఇప్పుడు ఆపకపోతే ఇంకెప్పటికీ ఆపలేం రాజన్న. మీరింకేం ఆలోచించకండి రాజు. మీకెలాంటి ఇబ్బంది కలగకుండా సూర్యకి నేను నిజం చెప్తాను. నేను నిజం చెప్తానమ్మా. అవునమ్మా, నాన్నకి నేనే నిజం చెప్తాను. ఇప్పటికీ నాన్నకి నీ మీద పట్టరానంత కోపం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇదంతా నువ్వే చేశావని చెప్తే జీవితంలో నీ మొహం చూడరు. అందుకే నేనే నిజం చెప్తాను. ఒకవేళ నాన్న నా మీద కోప్పడినా మళ్ళీ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు, నన్ను చేరదీస్తారు. అవునమ్మగారు, అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్. మేమే వెళ్ళి అయ్యగారికి నిజం చెప్తాం. మీరు ఇక్కడే ఉండండి. అమ్మాయి గారు పదండి.